నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. వినయ్ రెడ్డిపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకోం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేపై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు. గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాగా తయారు చేద్దాం. మాదక ద్రవ్యాల నిరోధంపై ఎమ్మెల్యేలు మరియు ఆబ్కారీ శాఖ అధికారులతో కలెక్టర్ రాజగంటి హనుమంతు సమావేశం. సౌండ్ పొల్యూషన్ చేస్తున్న 7 బైకులు సీజ్. 7గురిపై కేసు నమోదు చేసిన ఆర్మూర్ ఎస్ఎస్ఓ సత్యనారాయణ గౌడ్. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు. పల్లకి సేవ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు. 7 ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి జల్సాలకు అలవాటు పడ్డ వ్యక్తి. జిల్లా కేంద్రంలో 7 వాహనాలను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. శివనామ స్మరణతో సిద్ధులగుట్ట మారుమ్రోగింది. ఉదయం నుండే భక్తులు సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో బారులు తీరారు. శివాలయంలో, రామాలయంలో, అయ్యప్ప దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండుగ కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్ట పైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు, సిద్ధులగుట్టపై నూతనంగా నిర్మిస్తున్న కాటేజీ నిర్మాణానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. అలాగే ఈ ముందట చెట్టు ఏదైతే నిర్మించిన చెట్టు లోపల మన జాలీ నిర్మించడం జరుగుతుంది. జాలీకి కనుక ఒక బాత్కు 15,000 రూపాయలు ఇస్తే మీరు దాతగా మీ యొక్క పేరును అక్కడ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా దాతలు అనుకుంటే అక్కడ వాలంటీర్ వద్ద కానీ ఇచ్చి వెంకటేశ్వర దంపతులు మరి అలాగే గుర్తల్లి వేయించారు. వారందరికీ కర్ణాటక రాష్ట్రాలు ఉండాలని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డిపై ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ విటం జీవన్, నాయకులు కొంత మురళి, పండిత్ పవన్లు మాట్లాడుతూ వినయ్ రెడ్డి, జీవన్ రెడ్డి మాట్లాడుకున్న ఆడియో తన దగ్గర ఉందని, రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆధారాలు లేనివని, 9 సంవత్సరాల కాలంలో 9 సెకండ్లైనా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో మాట్లాడినట్లు నిరూపిస్తే వినయ్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారని, నిరూపించినట్లయితే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. పుల్లింగ్ అని చెప్పి వినరెడ్డి మీద నీ లెక్కనే గిట్లనే మురిగి మాధ్యమాలలో ఏదో టీవీలలో పేపర్లు ఇచ్చిండు. ఏమైంది? ఒక్క ఎంటిక కూడా పీకలే. మా నాయకుడు మా వినయ్ రెడ్డి వజ్రం, కోహినూరు వజ్రం, ఇప్పటి వరకు ఆయన పైన ఒక కేసు లేదు. మీ గత చరిత్రలు తలుచుకుంటే అన్ని కేసులే. నిన్న మొన్న మాధ్యమాలు వచ్చింది గంధం చెక్కలు, ఆ ఎఫ్ఐఆర్లు మాధ్యమాలు రాగానే ఇమీడియట్లీ తెల్లారి దృష్టిలోనే నారా చంద్రబాబు నాయుడు లోకేష్ కొడుకు దగ్గరికి పోయినావు. మరి నీకు లేకపోతే, నువ్వు అసలు పని లేకపోతే దొంగ భుజాలు నడుపుతున్నాడు లోకేష్ కావడానికి కారణమైంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి అభివృద్ధి చేసి అభివృద్ధిని పోటీపడు మా నాయకుడితో. కానీ అనవసరంగా తెల్లపాము నల్లపాము అంటే తెల్లపాము మా నాయకుడు అయితే నల్లపాము ఆయన అయితే నువ్వే పాము అని అడుగుతున్నా, కట్లపాము అని అడుగుతున్నా సభముఖంగా. దయచేసి పిచ్చి మాటలు మానుకొని అభివృద్ధి విషయంలో మొదలు కొట్లాడకరా. మేము రెడీ ఉన్నాం దేనికైనా సరే. మళ్ళీ ఈసారి మా నాయకుడు మాట్లాడి ఏం చేసినా మేము ఖచ్చితంగా పల్లెటూరు ఉడిపిస్తున్నాం, ఆర్మూరు ఉడిపిస్తామని హెచ్చరిస్తున్నాం.
జీవన్ రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని సిద్దులగుట్ట సాక్షిగా నిరూపించుకున్న వ్యక్తి వినయ్ రెడ్డి అని, జీవన్ రెడ్డితో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్న మొదటి వ్యక్తి వినయ్ రెడ్డి అని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎమ్మెల్యేని ప్రజలు నిలదీస్తుంటే ఏం చేయాలో అర్థం కాక కొత్త డ్రామాలు మొదలుపెట్టారని, ఇప్పటికైనా ఇటువంటి డ్రామాలు నాటకాలు ఆపి ప్రజా సంక్షేమంలో ప్రజల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని సూచించారు. ఆర్మూర్ ప్రాంతానికి బీజేపీ పార్టీ ఇచ్చిన నిధులు ఏమీ లేవన్నారు. ఎన్నికల్లో ఓడిన ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలను ఎల్లప్పుడూ తెలుసుకుంటూ ప్రజల అవసరాలను నెరవేరుస్తున్న వినయ్ రెడ్డిపై రాకేష్ రెడ్డి మరోమారు ఆధారాలు లేకుండా పబ్బం గడుపుకోవడానికి అసత్య ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ సైన్యం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్మూర్ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, ఆలూరు మండల అధ్యక్షుడు విజయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మైనార్టీ నాయకులు తదితరులున్నారు. ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఏ ఊర్లకు ఎవరు పారిపోయినరో ఒకసారి ఆ ఊరిపై అడుగుని, ఎవరు పారిపోయినరో తెలుస్తుంది. 30 సంవత్సరాలు ఏ ఊర్లోకి ఎక్కడ పారిపోయి ఉన్నారో తెలుస్తుంది. అది ఒకసారి కనుక్కొని పారిపోయినోడు ఎవడో, ఓడిపోయినోడు ఎవడో మీకు చెప్పాలంటే గెలిచినోడు ఎవడో చెప్తా. ఈ రోజు ఆర్మూర్ ప్రజలందరూ నిన్ను గెలిపించి ఓడిపోయినని అనుకుంటున్నారు. మా దురదృష్టం, మేము ఒక నాయకుడు ఎవరైతే మంచిగా ఉంటాడో మనం గెలిపిస్తే మాకు 10 ఊరికి 10 ఇండ్లు వస్తాయి, రూపాయికి వైద్యం వస్తాయని ఒక ఆశతో గెలిపించారు. మేము ఆ నాయకుడిని గెలిపించి మేము ఓడిపోయినాము. ఆ ఓడిపోయినోడే మంచిగా ఉన్నాడు, ఈరోజు మా ముంగడికి వచ్చి పనిచేస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారు. దాని గురించి ఒకసారి మీరు ప్రజల్లోకి చూడండి, ఏ నాయకుడి గురించి ఏమనుకుంటున్నారో. మీరు ఈ అసత్యము ప్రచారాలు చేసి ఈ వినయ్ కుమార్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ బ్లేమ్ చేయకండి. ప్రభుత్వం ఇవ్వకపోతే ఇస్తా అని చెప్పలేదు కదా ఎక్కడైనా. అలా చెప్పి ఉంటే అది కూడా నువ్వు చెప్పు, ఒప్పుకో, పబ్లిక్ లోకి వచ్చి, ప్రజల్లోకి వచ్చి. ఆ రోజు నేను ప్రభుత్వం ఇవ్వకుంటే ఇస్తా, కానీ నాకు నేను ఇవ్వనని చెప్పేసి, నేను గెలిస్తే ఇవ్వను అని అన్నానని చెప్పేసి ఒక్కసారి ప్రజలలో రా, మళ్ళీ ఒకసారి అక్కడ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నారు. సమాధానం చెప్పుకోలేక తోక ముడిచి పారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మొన్నటికి మొన్న గుదావన్పూర్ లో, అంతకుముందు కొన్ని గ్రామాలలో కూడా మీరు ప్రశ్నిస్తే మీరు ప్రజల్లోకి వెళ్ళలేక ఇంట్లో ఉండి సొంతంగా వీడియో రికార్డ్ చేసుకొని వీడియో రికార్డు ద్వారా మళ్ళీ పబ్లిక్ మెసేజ్ పంపిస్తారనుకుంటున్నారు. ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. తప్పు జరిగిపోయింది. 1 సంవత్సరం కింద మా వల్ల ఒక పొరపాటు జరిగింది. ఆ పొరపాటుతో మేమందరం ఎంత నష్టపోయినామో ఈ రోజు ఆలోచిస్తా ఉన్నారు. రాబోయే ఎలక్షన్లలో తగిన గుణపాఠం చెప్తారు మీకు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. మీరు బల్ల గుద్ది పళ్ళు కొరికి మాట్లాడిన అన్ని నిజాలు కావు. గంజాయి, క్లోరోఫామ్, ఆల్ఫ్రాజోలం వంటి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజగంధి హనుమంతు ఆదేశించారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతూ నిరంతరం నిఘాను కొనసాగించాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరై జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై కూలంకుషంగా చర్చించారు. వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి పోలీస్, ఎక్సైజ్, ఔషధ నియంత్రణ మండలి అధికారులకు కలెక్టర్, ఎమ్మెల్యేలు సూచనలు చేశారు. నిజామాబాద్ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుండి నిజామాబాద్ మీదుగా గంజాయిని అడపాదడపా మహారాష్ట్రకు స్మగ్లింగ్ చేస్తున్నందున గట్టి నిఘా ఉంచాలన్నారు. ముఖ్యంగా రోడ్డు, రైలు మార్గాల ద్వారా వీటిని రవాణా చేసే అవకాశాలు ఉన్నందున ఆర్టీసీ, రైల్వే అధికారులతో సమన్వయం పెంపొందించుకొని నిరోధక చర్యలు చేపట్టాలని, తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలన్నారు. గంజాయి విక్రేతలను, దానిని వినియోగించే వారిని గుర్తించి కఠిన శిక్ష పడేలా కోర్టులకు సమగ్ర ఆధారాలు సమర్పించాలన్నారు. కల్తీ కళ్ళు తయారీ కోసం వినియోగించే ఆల్ఫ్రాజోలం నిల్వలను వెతికి తీయాలని, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరిస్తూ విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు వీటికి అలవాటు పడకుండా ఉండేందుకు వీలుగా కళాశాలల్లో క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని ఆ వ్యసనం మానుకునేలా జిల్లా కేంద్రంలో డి అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్ తన ఛాంబర్లో
డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో పాటు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్తో ప్రత్యేకంగా చర్చించారు. ఈ కేంద్రం ఏర్పాటు దిశగా తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సహాయ సూపరింటెండెంట్ డీసీబీ నాయక్, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, పోలీస్, ఎక్సైజ్, రవాణా, ఔషధ నియంత్రణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. వాహనాల లైసెన్సర్లు మాడిఫై చేసి సౌండ్ పొల్యూషన్ చేసిన వారిపై చర్యలు తప్పవని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో లైసెన్సర్లు మాడిఫై చేసి సౌండ్ పొల్యూషన్ చేస్తున్న 7 బైకులను పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ 7 వాహనాలను సీజ్ చేయడంతో పాటు టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వాహనదారులు తమ బైక్ లైసెన్సులను మాడిఫై చేసి సౌండ్ పొల్యూషన్ చేసినట్లయితే బైక్లు సీజ్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల వేముల లచ్చాగౌడ్ సత్తెమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ భుజంగారెడ్డి గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం లచ్చాగౌడ్ సత్తెమ్మ ట్రస్ట్ చైర్మన్ వేముల లింగగౌడ్ మాట్లాడుతూ గ్రామస్తులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని, వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగిన మందులు, అద్దాలు ట్రస్ట్ తరపున ఉచితంగా అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ వేముల చంద్రకళ, ట్రస్ట్ సభ్యులు వినోద్ రెడ్డి, వాసుగౌడ్, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ వనిత, సిబ్బంది, గ్రామస్తులు తదితరులున్నారు. అంకాపూర్లోని లచ్చాగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ బిల్డింగ్ లో గౌరవనీయులు ఎన్ఆర్ఐ లింగాగౌడ్ గారు ఉచితంగా కంటి పరీక్ష క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో కంటి పరీక్షలు దాదాపు ఇప్పటివరకు ఒక 30 మందికి చూసాము. బయట చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. ఎవరికైతే అవసరమైతే వాళ్ళకి కంటి అద్దాలు అవసరమైన వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నారు. మోతిబింద ఆపరేషన్లు అవసరమైతే మోతిబింద ఆపరేషన్లు కూడా మా లైన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా చేస్తాం. వీళ్ళకి ఇలాంటి ఒక 40 మంది పేషెంట్లు చూపించుకోవడం జరిగింది. దీని తర్వాత లాలనాశ్రమం నుండి కూడా ఒక 15 నుండి 20 మంది వస్తున్నారు. వీరి సేవలను మేము ఎప్పటికీ మర్చిపోము. స్వచ్ఛందంగా మా గ్రామానికి సేవ చేస్తున్నందుకు మేము లింగగౌడికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. లాస్ట్ టైం చేసింది 2 years అయిపోయింది అనుకుంటా, 2-3 years అయింది. ఇక ఈసారి 100 మంది వరకు వచ్చే ఇన్విటేషన్స్ పంపినాము. లాలనవ వృద్ధాశ్రమం, మళ్ళీ సదానంద రెడ్డి వృద్ధాశ్రమం వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మన్నారు. సో వచ్చిన వాళ్ళకు ఎగ్జామ్ చేసి అవసరం ఉన్న వాళ్ళకు క్లాసెస్ ఇస్తాం. ఆలూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు కబడ్డీ క్రీడాకారుడు దిలీప్ 12,000 రూపాయల విలువ గల క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్, పాఠశాల పీడీ రాజేష్ దిలీప్ను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు నరేందర్ మాట్లాడుతూ తమ పాఠశాలకు 10 వాలీబాల్స్, 4 హ్యాండ్బాల్స్, బ్యాడ్మింటన్ నెట్, క్రికెట్ నెట్ అందజేయడం జరిగిందని, విద్యార్థుల క్రీడలకు ప్రోత్సాహం అందించినందుకు స్పాన్సర్ దిలీప్కు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న కాలంలో సైతం క్రీడాకారులకు ఇదే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో వీటీసీ అధ్యక్షుడు ముత్యం, వీటీసీ సభ్యులు మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మల్లేష్, ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ సిఎస్ఐ చర్చిలో నాన్ క్రిస్టియన్లు రాజమేలుతూ క్రిస్టియన్లమైన తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాపెల్లి ప్రసాద్ బాబీ ఆరోపించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ సిఎస్ఐ చర్చిలో కమిటీ మెంబర్లుగా ఉంటూ ఎస్సీ సర్టిఫికెట్లు పొంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నారని అన్నారు. వారిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని, జిల్లా విద్యాశాఖ అధికారి ఒక టీచర్ను సస్పెండ్ చేస్తే తనకు అనేక రకాలుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో నాన్ క్రిస్టియన్లు రాజమేలుతూ కమిటీ మెంబర్లుగా నియామకమై క్రిస్టియన్లను ఇబ్బందుల పాలు గురి చేస్తున్నారని జిల్లా కలెక్టర్ స్పందించి
సిఎస్ఐ చర్చిలో ఎంక్వైరీ చేయించాలని, ఎస్సీ సర్టిఫికెట్లు పొంది క్రిస్టియన్లుగా కొనసాగుతూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ టీచర్స్ గా ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళ మీద కూడా నేను 6వ తారీఖున మొన్న జనవరి 6వ తారీఖునే నేను కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ ఫోటో చూసుకొని నన్ను చంపేస్తా, నీ ఇంటికి వస్తా, ఎక్కడున్నావు అని చెప్పి బెదిరించడం జరిగింది. చర్చి మెంబర్ అని చెప్పుకుంటూ చర్చిలో ఉన్న నిజమైన క్రైస్తవులను బెదిరించడము, ప్లస్ వచ్చేసి ప్రభు కిరణ్, నిర్మల హృదయ్ వీళ్ళ లెక్కలు అడిగినందుకు వీళ్ళు ఇతన్ని పురమాయించి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఇంతకుముందే ఒక హత్య ప్రయత్నంలో జైలుకి వెళ్ళొచ్చిండు. అప్పటి నుండి ఇతను రౌడీ షీట్ వల్ల చేయడము, నన్ను బెదిరించి చంపేస్తామని బెదిరిస్తున్నాడు. ఈ విషయంపై స్థానిక పోలీసు వారికి కూడా నేను రిపోర్ట్ చేశాను. కలెక్టర్ దగ్గర వెళ్తే కూడా ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా మరి మీడియా మిత్రుల ద్వారా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అయ్యా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, సిఐ గారు, మరి ఎంఆర్ఓ గారు, దయచేసి మా చర్చి పైన ఎంక్వైరీ ఇవ్వండి. నిజమైన క్రైస్తవులకు మేలు చేయండి. అబద్ధమైన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. 1991 రూల్స్ ప్రకారం ఎవరు కూడా చర్చిలలో, ట్రస్టులలో ప్రభుత్వ ఉద్యోగం కలిగిన వారు కీలక పదవులు చేయొద్దు, కానీ వీరు చేయిస్తున్నారు. బాల్కొండ మండలంలో మధ్యాహ్న భోజనాన్ని రాష్ట్ర పరిశీలకులు మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తనిఖీ చేశారు. బాల్కొండ మండలంలోని బోదేపల్లి ప్రాథమిక పాఠశాల, బాల్కొండ ఉర్దూ మీడియం న్యూ ప్రాథమిక పాఠశాలలో పరిశీలనకై రాష్ట్ర మధ్యాహ్న భోజన సోషల్ ఆడిట్ కమిటీ బృందం రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 28 పాఠశాలలను ఎంపిక చేయగా బాల్కొండ మండలం నుంచి 2 పాఠశాలలను పరిశీలనకు ఎంచుకోవడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయుటకై ప్రభుత్వం దృష్టి సారించిందని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకం పారదర్శకంగా జరిగేలా సామాజిక తనిఖీ, సోషల్ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి తగిన జాగ్రత్తలు వహిస్తే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టవచ్చని నిజామాబాద్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నారాయణ వ్యాఖ్యానించారు. మేరా యువ భారత్ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన కార్యాలయాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలన్నింటికీ కారణం నిబంధనలు పాటించకపోవడం మరియు తగిన జాగ్రత్తలు వహించకపోవడమేనని, ఇది కేవలం చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న ఇబ్బంది అని, వీటి నుంచి అధిగమించడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరమని, జాగ్రత్తలు పాటించడం వల్ల మన ప్రాణాలతో పాటు మన కుటుంబాలు కూడా కాపాడబడతాయని ఆయన తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ను కలిగి ఉండడం అంటే వాహనాన్ని పూర్తిగా నియంత్రణలో నడపడం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని, ప్రతిసారి నిబంధనలను పాటించకుండా దొడ్డిదారులు తప్పించుకునే ప్రయత్నం చేయడం వల్ల ఏదో ఒక రోజు ప్రమాదం జరిగి మనమే ఇబ్బంది పడతామని, అందువల్ల తగిన జాగ్రత్తలు మరియు నియమాలు పాటించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. మోడల్ స్కూల్ హాస్టల్స్ నాన్ టీచింగ్ సిబ్బందికి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే ఇప్పించాలని, కేజీబీవీ సిబ్బందికి ఇస్తున్న పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో ఉన్న మోడల్ స్కూల్ హాస్టళ్లలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు గత 5 నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖలో బడ్జెట్ ఉన్నా వీరికి వేతనాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికే వీరికి అతి తక్కువ వేతనాలు ఉన్నాయని, అవి కూడా నెలల తరబడి రాకపోవడంతో వారి కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూల్ హాస్టళ్లను కేజీబీవీ హాస్టల్స్ లాగానే పరిగణిస్తున్నారన్నారు. కానీ వీరికి కేజీబీవీ తరహాలో వేతనాలు రావడం లేదన్నారు. ఇప్పటికైనా కేజీబీవీ సిబ్బందికి ఇస్తున్న పద్ధతిలోనే మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్లకు పెరోల్ కేటాయించి వేతనాలు ఇవ్వాలన్నారు. వారు ఇతర సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 3 సంవత్సరాలుగా ఇదే పద్ధతిలో 5-6 నెలలు 7-8 నెలలు పెండింగ్లో ఉంటున్నాయి. వీళ్ళ జీతాలే 10,000 కన్నా తక్కువ ఉన్న వేతనాలు ఉన్నాయి. ఇట్లాంటి అతి తక్కువ జీతాలు 5-6 నెలలుగా ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతుకుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఏంటంటే
ప్రతి స్కూల్ కేజీబీవీకి సంబంధించిన స్కూల్ అకౌంట్లలో డబ్బులు ఉన్నాయి, కానీ ఇవి నాన్ టీచింగ్ వర్కర్లకు ఇవ్వట్లేదు. కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు ఏదైతే ప్రభుత్వం పేరోల్ ద్వారా వేతనాలు ఇస్తా ఉన్నదో అదేవిధంగా మోడల్ స్కూల్లో పనిచేసే సిబ్బందికి కూడా అదే పద్ధతిలో వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తక్షణమే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి, వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి. జల్సాలకు అలవాటు పడ్డ వ్యక్తి ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ తక్కువ రేటుకి వాహనాలు అమ్ముతూ వరుస చోరీలకు పాల్పడుతున్న తాడెం అనిల్ అనే వ్యక్తిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 3వ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ ప్రాంతంలో 3వ టౌన్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానితుడిగా కనిపించిన తాడెం అనిల్ కుమార్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. దాంతో భయపడ్డ అనిల్ గతంలో దొంగతనాలు చేసిన వాహనాల వివరాలు చెప్పి తాగుడుకు బానిసై జల్సాలకు అలవాటు పడ్డ తాను చోరీలు చేస్తున్నట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దాంతో అనిల్ దొంగతనం చేసిన 6 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులు అనిల్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. దొంగను పట్టుకున్న ఎస్ఐ హరిబాబును ఏసీపీని అభినందించారు. బైక్ పైన బయలుదేరుతారు. ఇద్దరిద్దరు మొత్తం 4 టీమ్గా బయలుదేరి 2 గంటలు 2-3 గంటల ప్రాంతంలో వాళ్ళు ఎక్కడైతే సంచారం లేదో, ఎక్కడైతే లోన్లీనెస్ ఉందో, కెమెరాస్ లేవో, వాచ్మెన్ లేనటువంటి షటర్స్ని ఐడెంటిఫై చేసుకుని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 మినిట్స్లో వాళ్ళు ఈ మిషన్ కంప్లీట్ చేస్తారు. మీకు ఆల్రెడీ వీడియో చూసి ఉంటారు, మీ అందరికీ కూడా వచ్చి ఉంటుంది. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఈ ఉన్న కట్టర్స్ని వాడి బ్లాక్ బ్రేక్ చేసేసి పైకి లేపేసి ఒక పర్సన్ వెళ్ళేసి టోటల్గా అక్కడ ఉన్న కౌంటర్లో ఉన్న క్యాష్ని దొంగతనం చేయడం జరుగుతుంది. ప్రాజెక్టు రామడుగు సిరికొండ భూములపై అటవీ అధికారుల దౌర్జన్యాన్ని అరికట్టాలని, ప్రాజెక్టు రామడుగు సిరికొండ పేదల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగు గ్రామంలో సర్వే నంబర్ 1150లో 2005లో ఆనాటి ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి 250 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చింది. కొందరికి పాస్బుక్లు కూడా వచ్చాయి. ప్రభుత్వం సిఎల్డిపి పథకం కింద నిధులు మంజూరు చేసి భూమి చదును చేసి ఒడ్ల కోసం పంట పొలాలు వేసుకోవడానికి అనుకూలంగా అభివృద్ధి చేసింది. కొందరు లబ్ధిదారులకు కొన్ని బ్యాంకులలో క్రాప్ లోన్స్ కూడా తీసుకున్నారు. భూములను ఇంత చదును చేసి సాగుకు అనుకూలంగా తయారు చేసుకున్నాక ఇది ఇప్పుడు అటవీ శాఖ అధికారులు ఈ భూములు ఫారెస్ట్కు చెందిన భూములని మొండి వాదనకు దిగుతున్నారు. బలవంతంగా లబ్ధిదారులను అడ్డుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా గంపెడు ఆశతో బతుకుతున్న మా నోట్లో మట్టి కొట్టడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. చూపకపోతే తప్పనిసరిగా భూములకు పోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొచ్చినా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సిరికొండకు సంబంధించి హైకోర్టు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వెళ్ళకపోతే, హైకోర్టు చెప్పినా కూడా ఈ ఫారెస్ట్ వెళ్ళకపోతే ఇది చాలా అన్యాయమైన విషయం. అందుకని చట్టాల మీద ప్రజలకు నమ్మకాలు ఉండాలంటే పరిష్కారం అనేది ఏదో ఒక రకంగా చూపించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ప్రజావాణి అంటే దరఖాస్తులు వెలువ రావటమే, ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపినటువంటి స్థితి లేదు. ఇది ఒక బూటకంగా మారకుండా చూసుకునేటటువంటి బాధ్యత ప్రభుత్వాలపై, జిల్లా కలెక్టర్పై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. వినయ్ రెడ్డిపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకోం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేపై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు. గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాగా తయారు చేద్దాం. మాదక ద్రవ్యాల నిరోధంపై ఎమ్మెల్యేలు మరియు ఆబ్కారీ శాఖ అధికారులతో కలెక్టర్ రాజగంటి హనుమంతు సమావేశం. సౌండ్ పొల్యూషన్ చేస్తున్న 7 బైకులు సీజ్. 7గురిపై కేసు నమోదు చేసిన ఆర్మూర్ ఎస్ఎస్ఓ సత్యనారాయణ గౌడ్. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు. పల్లకి సేవ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు. 7 ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి జల్సాలకు అలవాటు పడ్డ వ్యక్తి. జిల్లా కేంద్రంలో 7 వాహనాలను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.